కనబడుతుందండి స్క్రీన్? అనిల్, డిపెండెన్సీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఏం డిపెండెన్సీస్? డిపెండెన్సీ ఇంజెక్షన్స్ స్ప్రింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? చెప్పా కదా 2 అని. మనం చేసాం కదా, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, సెటర్ ఇంజెక్షన్. ఓకే. అందుకే మరి ప్రాక్టీస్ చేయమనేది. అంటే కన్స్ట్రక్షన్ ఇంజెక్షన్ లో ఏముంటాయి, సెట్ ఇంజెక్షన్ లో ఏముంటాయి? మర్చిపోయారు. కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఏం చేసాం, 2 సెట్ చేయడానికి. ఒకటి కన్స్ట్రక్టర్ ద్వారా డిపెండెన్సీని రిజాల్వ్ చేస్తాం, ఇంకోటి త్రూ సెటర్ మెథడ్ ద్వారా డిపెండెన్సీని ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, అంటే డిపెండెన్సీ అంటే మేము ఏం చూసాము, లైక్ ఒకటి మేము డిపెండెన్సీ ఓపెన్ క్లోజ్ చేసి అందులో ఏదైతే రాస్తామో org.spring framework అది రాస్తే అది మీకు యాడ్ అయిపోతుంది కదా, మావెన్ డిపెండెన్సీలో యాడ్ అయిపోతుంది. ఆ డిపెండెన్సీ వేరు, స్ప్రింగ్ డిపెండెన్సీ వేరండి. అది మావెన్ డిపెండెన్సీ. అదే నాకు అర్థం కాలేదు. అది డిపెండెన్సీస్ అంటే జార్ ఫైల్స్ ని తెచ్చుకుంటానని అక్కడ డిపెండెన్సీ అంటారు. స్ప్రింగ్ లో డిపెండెన్సీ అంటే మావెన్ గురించి కాదు చెప్పాల్సింది. మన ఎక్స్టర్నల్ జార్ ఫైల్స్ అవి వేరండి. అది డిపెండెన్సీ ఆ కాంటెక్స్ట్ లో అడగరు. స్ప్రింగ్ లో డిపెండెన్సీ మాట్లాడాలంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి మాట్లాడుతున్నట్టు, మావెన్ డిపెండెన్సీస్ గురించి కాదు. ఓకేనా? కానీ అది ఎగ్జాంపుల్ నాకు అసలు గుర్తులేదు. స్ప్రింగ్ కన్స్ట్రక్షన్ డిపెండెన్సీ, సెటర్ డిపెండెన్సీ నాకు అసలు గుర్తులేవు ఎగ్జాంపుల్స్. వీడియో చూడండి మరి, ఓకే, రికార్డ్ చేసి ఉంది కదా. సో స్ప్రింగ్ జేడీబీసీలో ఏంటంటే వాడి మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే, మీరు బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారు. అంటే ఏంటంటే రిపీటెడ్గా చాలా అన్నెసెసరీ కోడ్ రాస్తున్నారు అని వాడి ఉద్దేశం. మేము చూసుకుంటాం అదంతా. మీరు మెయిన్ కాన్సన్ట్రేషన్ దేని మీద, సెలెక్ట్ కొరీనా, ఓకే, అప్డేట్ కొరీనా, డేటా డిలీటా, లేకపోతే వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు, కనెక్షన్ తెచ్చుకోవటానికి ప్రతి దగ్గర రిపీట్ చేస్తాం. ప్లస్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవ్వలేకపోయారు, అవునా? అప్పుడు మనం చేసేది ఏం లేదండి. ఈవెన్ డేటాబేస్ కనెక్షన్ హ్యాండిల్ చేసి ఏం చేస్తారు, చేసేది ఏం లేదు. కానీ అది ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అనేది ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్. అంటే ఏంటి, కంపైలర్ ఐదో ట్రై క్యాచ్ అన్న రాయాలి, త్రోస్ అన్న రాయాలి, అవునా? సో స్ప్రింగ్ ఏంటంటే ఎందుకు అది మ్యాండేటరీగా పెట్టారు కాబట్టి వాడు ఏం చేస్తారంటే, స్ప్రింగ్ ఏం చేస్తారంటే దాన్ని ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ కాకుండా వేరే ఎక్సెప్షన్ ని క్రియేట్ చేసి వాటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ లాగా చేశాడు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ చెక్డ్ ఎక్సెప్షన్స్, దే ఆర్ థ్రోయింగ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో మీరు హ్యాండిల్ చేయాలంటే హ్యాండిల్ చేయండి ఇఫ్ నీడెడ్. అదర్వైజ్ స్ప్రింగ్ కోడ్ లో మీరు ప్రతి దగ్గర ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ ని ట్రై క్యాచ్ పెట్టాల్సిన అవసరం లేదు. క్లియరా? స్ప్రింగ్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే, వాడు చెప్పేది ఏంది, ఊరికినే అదే రిపీటెడ్ గా రాసే కోడ్ మీరు రాయొద్దు, నేను చూసుకుంటా, ఓకేనా? ప్లస్ డేటా, ఎప్పుడైనా డేటా సోర్స్ డిఏఓని, డిఏఓ అంటే ఏంది, డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఆ క్లాసెస్ అంటే చూసా, అది డిపెండెన్సీ లాగా ఇంజెక్ట్ చేసుకోండి. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ స్టూడెంట్ జేడీబీసీ డిఓ అనే బదులు లోపల ఏం చేస్తారు, మీ సర్వీస్ లేయర్లో ఇంటర్ఫేస్ టైప్ డిక్లేర్ చేస్తారు. సో రన్ టైంలో మీకు స్టూడెంట్ జేడీబీసీ డిఓ కావాలంటే స్టూడెంట్ జేడీబీసీ డిఓ ఇంజెక్ట్ చేయండి. సో ఫ్యూచర్లో జేడీబీసీ వద్దు, హైబర్నేట్ వాడమని ఎవరైనా చెప్పారనుకోండి, ఏం చేస్తారు, జస్ట్ ఇంప్లిమెంటేషన్ని స్వాప్ చేస్తారు XML. ఈ జేడీబీసీ తీసేసి ఇంకో జేడీబీసీ డిఓ, ఇంకో హైబర్నేట్ డిఓనో, లేదా ఇంకో జేపీఏ డిఓనో, లేదా ఇంకేదైనా పెట్టచ్చు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మీరు ఇంటర్ఫేస్ టైప్ వాడి డిపెండెన్సీని ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు పాసిబుల్ అవుతుంది, ఓకేనా? సో మరి మళ్ళీ మీరు రాసినప్పుడు కనెక్షన్ని ఫైనల్ లో మర్చిపోకుండా క్లోజ్ చేయాలి, అవునా? సపోజ్ మీరు మర్చిపోయారు అనుకో, కనెక్షన్ లీక్స్ వస్తుంది. స్ప్రింగ్ ఏం చేస్తుందంటే అదే చూసుకుంటుంది, కనెక్షన్ క్లోజ్ చేయడం అదంతా మీరేం చేయక్కర్లేదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ, లేదా అక్కడ ఉన్న వాటిలో డ్రాబ్యాక్స్ అని ఏదైతే ఫీల్ అయిందో
వాటిని స్ప్రింగ్ ద్వారా స్ప్రింగ్ JDBCలో అంతా స్ప్రింగ్ మేనేజ్ చేస్తుంది. అర్థమైందా? అదే కనెక్షన్ని రిలీజ్ చేసేస్తుంది. మనం తెచ్చుకోకల్లా మనం చేయాల్సిన పనులల్లా మెయిన్ కాన్సన్ట్రేషన్ మన డేటాబేస్కి ఇంటరాక్షన్ లాజిక్ మనం చూసుకుంటాం. ఓకేనా? లేదా అండి ఎందుకు స్ప్రింగ్ JDBC వాడతామా? ఒకటే రిపీటెడ్ కోడ్ మనం ఎంత రాస్తాం, డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అదంతా రాస్తాం కదా. యాక్చువల్ మీరు అనొచ్చు మనం అదంతా రాయట్లేదు కదా, మనం DB యూటిల్ రాసాం, గుర్తుందా? DB యూటిల్ అలా రాస్తే ఒక్క లైనే కదా, మనమే రిపీటెడ్ చేయట్లేదా కదా అని. ఓకే, అక్కడ రిపీట్ చేయలేదు, బట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ సపోజ్ రేపు హైబర్నేట్ మార్చమనంటే అట్లీస్ట్ ఆ క్లాస్ అన్నా మార్చాలి కదా. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటి, కనెక్షన్స్ మనం మేనేజ్ చేస్తున్నాం. ఫైనల్ ఇయర్లో మనం సరిగ్గా క్లోజ్ చేయలేదంటే రిసోర్స్ లీక్, అది ప్రాబ్లం అవుతుంది. అవునా? ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడం కోసం స్ప్రింగ్ JDBC మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? రియల్ టైంలో ఎవరు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అంటారండి, డేటా సోర్స్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒకటి వాడతారు. డేటా సోర్స్ అంటే ఏంటంటే డేటా సోర్స్ నుంచి మనం కనెక్షన్ తెచ్చుకోవటం. డేటా సోర్స్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ డ్రైవర్ మేనేజర్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, URL ఇస్తున్నాం, యూజర్ నేమ్ ఇస్తున్నాం, పాస్వర్డ్ ఇస్తున్నాం, ఏ డ్రైవర్ వాడాలి, సేమ్ డేటా సోర్స్కి ఇస్తే డేటా సోర్స్ని మనం కనెక్షన్ అడిగితే అది మనకు ఒకటి ఇస్తుందండి. డేటా సోర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇనీషియల్ సైజు, మ్యాక్స్ సైజు అని చెప్పి ఇలా కాన్ఫిగరేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం కనెక్షన్ డాట్ క్లోజ్ అన్నాం అనుకోండి, జనరల్గా వితౌట్ పూల్ ఏమి యూజ్ చేయలేదు అనుకోండి, డేటా సోర్స్ కానీ ఏమి యూజ్ చేయకపోతే కనెక్షన్ డాట్ క్లోజ్ అంటే ఆ ఆబ్జెక్ట్ రియల్గా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో కనెక్షన్ తెచ్చుకోవాలనుకోండి ఏమవుతుంది, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అదే కనెక్షన్ డాట్ క్లోజ్ అని చెప్పి డేటా సోర్స్లో అన్నాం అనుకోండి, అదేమవుతుంది అంటే రియల్గా క్లోజ్ అవుతుంది. ఒక పూల్ మెయింటైన్ చేస్తుంది. కొన్ని కనెక్షన్స్ని ఇనిషియల్ సైజ్ 5 అన్నాం అనుకోండి, మన అప్లికేషన్ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక 5 ఆబ్జెక్ట్స్, కనెక్షన్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి రెడీగా ఉంచుద్ది. ఎవరైనా గెట్ కనెక్షన్ అన్నారు అనుకోండి, ఆ 5 కనెక్షన్స్ ఒకటి తీసి ఇచ్చేస్తుంది. సపోజ్ 5 అయిపోయింది అనుకోండి, అప్పుడు కొత్త కనెక్షన్ క్రియేట్ చేసింది, అప్పటిదాకా కొత్తది క్రియేట్ చేయదు. ఓకేనా? కనెక్షన్ డాట్ క్లోజ్ అన్నప్పుడు ఏమైందంటే అది రియల్గా క్లోజ్ అవ్వదు, అది వెళ్ళి మళ్ళీ పూల్కి రిటర్న్ అయిపోతుంది. ఓకేనా? సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటండి, కనెక్షన్ని క్రియేట్ చేయటం, క్లోజ్ చేయటం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మీకు తెలీదు అది ఎంత టైం అంటే అది కూడా పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ కెన్ యూస్ డేటా సోర్స్ టు గెట్ ద కనెక్షన్. అర్థమైందా? ఇనిషియల్ సైజ్ అంటే ఎన్ని కనెక్షన్స్ అది మెయింటైన్ చేయాలి ఇనీషియల్గా. సో ఎవరైనా గెట్ కనెక్షన్ అన్నారు అనుకోండి, కనెక్షన్ క్రియేట్ చేసే ఆ టైం తగ్గిపోతుంది. ఎందుకు, డేటా సోర్స్లో ఆల్రెడీ పూల్లో కొన్ని కనెక్షన్స్ క్రియేట్ చేసి పెట్టేసింది. మళ్ళీ ఎప్పుడైతే కనెక్షన్స్ ఉన్నాయి సరిపోలేదు, 5 సరిపోలేదు, బట్ బికాజ్ ఎందుకంటే 10 మంది 20 మంది రిక్వెస్ట్ వచ్చినప్పుడు 20 కనెక్షన్స్ కావాల్సి వచ్చింది. కాబట్టి ఏం చేస్తుంది, కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి కనెక్షన్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసేస్తుంది. ఎప్పుడైతే నీకు వద్దంటావో కనెక్షన్ నాట్ క్లోజ్ అంటాం కదా, అదే అంత ముందు అయితే అది క్లోజ్ అయిపోతుంది ఆబ్జెక్ట్, కానీ ఇక్కడ క్లోజ్ అవ్వదు, అది ఇన్స్టెంట్ పూల్కి వెళ్ళిపోతుంది. సో మనం రీయూజ్ చేసుకుంటాం అదే కనెక్షన్. అర్థమైందండి? ఓకే, అడ్వాంటేజ్ అర్థమైందా? సో ఎవరు రియల్ టైంలో JDBC డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ ఇవన్నీ వాడరు. డేటా సోర్స్ ఐదర్ స్ప్రింగ్లో డైరెక్ట్గా మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు, లేదా JNDI అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఆ JNDIలో మన ఆబ్జెక్ట్ డేటా సోర్స్ ఏముండదు. ఇప్పుడు మీరు ఏదైతే డ్రైవర్ మేనేజర్, అదే యూజర్ పాస్వర్డ్, URL అది ఇస్తున్నారు చూసారా, అది సపోజ్ వెబ్ లాజిక్లో అనుకోండి, వెళ్ళి కన్సోల్ అనే ఒక స్క్రీన్ వస్తుంది వెబ్ లాజిక్లో. ఆ కన్సోల్కి వెళ్ళి డేటా సోర్సెస్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ డేటా సోర్స్ అని ఉంటుంది వెబ్ లాజిక్లో అయితే. ఓకేనా? అక్కడ ఏమి ఇవ్వాలంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, URL ఏంటి, URL ఏమేమి ఉంటుంది, పోర్ట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేస్తే ఒక ఆబ్జెక్ట్ JNDI ట్రీలో క్రియేట్ అవుతుంది. JNDI అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మెయింటైన్ చేస్తుంది. అక్కడి నుంచి మనం ఆబ్జెక్ట్ డేటా సోర్స్ని తెచ్చుకొని గెట్ కనెక్షన్ని కాల్ చేసుకుంటాం. అర్థమైందా?
ఇప్పుడు మనం ఇక్కడ జేఎన్డి చూడట్లేదు, మన స్ప్రింగ్ లో XML లోనే మన డేటా సోర్స్ ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అని కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ అంటే టామ్క్యాట్ ఈజ్ వన్ కంటైనర్. ఓకే, సర్వర్ మనం డిప్లాయ్ చేసేదా? టామ్క్యాట్ కంటైనర్ అదే కదా, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అంతా మెయింటైన్ చేసేది. పైవోటల్ ఒక కంటైనర్ కదా? అంతే, సర్వర్ అన్న కరెక్ట్ కాంటెక్స్ట్ లో మాట్లాడంటే పివోటల్ సర్వరే ఆ సర్వర్ లోనే కంటైనర్ ఉంటాయి. చెప్పాను మరి మీకు అంతకుముందు, అపాచీ టామ్క్యాట్, అపాచీ అనేది సర్వర్, టామ్క్యాట్ అనేది కంటైనర్. సో అందుకనే అపాచీ టామ్క్యాట్ అంటారు. అపాచీ అనేది వెబ్ సర్వర్ అండి, అందులోనే టామ్క్యాట్ అనేది సర్వ్లెట్స్ ని డైనమిక్ పేజెస్ కోసం క్రియేట్ చేశారు కాబట్టి అపాచీ టామ్క్యాట్ అంటారు. స్ప్రింగ్ లో కంటైనర్స్ ఉంటాయండి? స్ప్రింగ్ లో ప్రతిదీ కంటైనర్ కదా, అప్లికేషన్ కాంటెక్స్ట్ అదే అనేది ఒక కంటైనర్ అంటారు. అంటే సో అప్లికేషన్ ప్రతి ఆ కాంటెక్స్ట్ లో చూడాలండి, అంతేగాని మీరు అక్కడ సర్వ్లెట్ లో దాన్ని కంటైనర్ అన్నారు కదా, స్ప్రింగ్ లో దీన్ని కంటైనర్ ఎందుకు ఇక్కడ స్ప్రింగ్ లో కంటైనర్ అంటే ఏంటి, మనం గెట్ కాంటెక్స్ట్ ని అడిగితే ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది కదా. సో అక్కడ ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఆబ్జెక్ట్స్ అన్నిటిని, స్ప్రింగ్ మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు న్యూ అని చెప్పి ఎక్కడైనా అంటున్నారా, ఇక్కడ న్యూ స్టూడెంట్ న్యూ టీచర్ అనట్లేదు, కాబట్టి ఎవరో న్యూ అని చెప్పి మనకి ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తున్నారు. సో ఇట్ ఈజ్ మేనేజింగ్ కాబట్టి అది కూడా కంటైనర్ అంటారు. అంతేగాని సో ఒక వర్డ్ తీసుకొని ప్రతి కాంటెక్స్ట్ లో అదే మీనింగ్ ఉండదండి. ఓకే. ఓకేనా, ఇది చూడండి, క్లాస్ పాత్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అని చెప్పి క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఇవాళ జస్ట్ మనం చూద్దాం అండి, మన ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవడానికి చూడండి, ఓకేనా. డేటా సోర్స్ అంటే ఏంటో అర్థమైందా అండి, అర్థం కాలేదా? అంటే ఇవన్నీ సపరేట్ ఫోల్డర్స్ లో పెట్టుకుంటామండి. ఏం సపరేట్ ఫోల్డర్స్? ఇప్పుడు ఇక్కడండి 5 ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, స్ట్రక్చర్ అదంతా సేమ్ నిన్నట్లాగే ఏముండదు. ఇక్కడ ఉందా, మీరు XML ఫైల్స్ ప్రాపర్టీస్ ఫైల్ ఎప్పుడు ఇక్కడ పెట్టుకోవాలండి Maven లో. దీన్ని క్లాస్ పాత్ అంటారు. క్లాస్ పాత్ అంటే ఎక్కడైతే జావా ఫైల్స్ ఉన్నాయో జనరల్ గా దాన్ని జావా ఫైల్స్ సోర్స్ కూడా ఎక్కడ క్రియేట్ చేస్తామో అందులోనే మనం క్లాస్ ప్రాపర్టీస్ ఫైల్ XML ఫైల్స్ పెట్టుకుంటాం. కానీ Maven లో ఏంటంటే జస్ట్ సపరేట్ చేశారు, బట్ ఈ రెండు వెళ్ళేది ఒకటే ప్లేస్కి వెళ్తుంది. ఓకేనా, జావా అది Maven ఊరికే చూపించే ఇట్లా చూపిస్తుంది, బట్ అల్టిమేట్ గా వెళ్ళిపోయేది ఈ రెండు ఒకటే చోట ఉంటాయి. ఈ జావా కంపైల్డ్ క్లాస్ డాట్ క్లాస్ గా కన్వర్ట్ అయిద్దా? అందుకే కానీ ఎస్ఆర్సి మెయిన్ జావాలో మనం ప్యాకేజ్ క్రియేట్ చేయొచ్చు. ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్ ప్యాకేజ్ క్రియేట్ చేయలేము. ప్యాకేజ్ కావాలంటే ఫోటో స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని XML అందులో పెట్టుకోవచ్చు, అదేమి ఆపదు. ఇప్పుడు ఇక్కడ ఓకే, నాకు అదే డౌట్ వచ్చింది. ఒక 2 ఫోటోస్ పెట్టుకొని ఆ ఫోటోలో XML ఫైల్స్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ గా ఇక్కడే పెట్టాలి. దీన్ని రూట్ అంటారు, ఇక్కడ రూట్ అంటారు. రూట్ లో కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ మీరు పాత్ ఇవ్వట్లేదు చూసారా, క్లాస్ పాత్ లో
ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు మీరు పాత్? ఇక్కడ మీరు ఏం చెప్పలేదు చూసారా పాత్? ఎందుకంటే ఇక్కడ రూట్ అంటారు దీన్ని. రూట్ లో ఉంది కాబట్టి మీరు ఏం చెప్పట్లేదు. అదే కనుక ఇక్కడ ప్యాకేజ్ లో పెట్టుంటే ఇక్కడ మీరు ప్యాకేజ్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా? మీకు అర్థమైందా అండి డేటా సోర్స్ అంటే ఏంటో? చెప్పండి, డేటా సోర్స్ అంటే ఎవరైనా యా. చెప్పండి. డేటా సోర్స్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేయాలి? ఆ? ఎందుకు వాడాలి? డేటా సోర్స్ అనేది JDBC లో యూజ్ చేస్తారు. అదే దీని అండ్ అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకు నేను డేటా సోర్స్కి వెళ్ళాలి? అందులో టేబుల్స్ కాలమ్స్ అని సెపరేట్ గా కరెక్ట్ గా ఉంటాయి కదా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? డేటా సోర్స్ అనే టేబుల్స్ కాలమ్స్ కోసం కాదు. డేటా సోర్స్ అనేది దేనికి వాడుతుంటే ఒక ఆబ్జెక్ట్, కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం అనేది టైం ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా? మనం జనరల్ గా JDBC డ్రైవర్ మేనేజ్ డాట్ గెట్ కనెక్షన్ అంటే కనెక్షన్ డాట్ రిలీజ్ అయినప్పుడు ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ డెస్ట్రాయ్ అనుకోండి, ఇంకా ఉండదు ఆబ్జెక్ట్. మళ్ళీ కొత్త కనెక్షన్ అడిగారు అనుకోండి, మళ్ళీ టైం పట్టిద్ది. అవునా? సో ఇప్పుడు మీ వెబ్ అప్లికేషన్ ని థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ వాడుతూ ఉంటారు కదండి. ఒక కనెక్షన్ కొత్తది క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ కొత్త కనెక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలటం వల్ల కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైం కూడా తగ్గిపోతుంది డేటా సోర్స్. ఎందుకంటే ఇనీషియల్ గా అది ఒక పూల్ ఆఫ్ కనెక్షన్స్ ని మెయింటైన్ చేస్తుంది డేటా సోర్స్ అనేది. ఓకేనా? ఆ ఎన్ని అనేది మనం కాన్ఫిగరేషన్ లో చెప్పుకుంటాం. నాకు ఇనీషియల్ గా 5 కావాలా, 10 కావాలా. సపోజ్ మీ అప్లికేషన్ పెద్దది అనుకోండి, మీరు అసలు యాజ్ సూన్ యాజ్ అప్లికేషన్ లైవ్ లో ఉంటే థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, ఒక 20నో 30నో ఇనిషియల్ కనెక్షన్స్ క్రియేట్ చేసి పెట్టేసేయండి. మీరు అక్కడ జస్ట్ మెన్షన్ చేయాలి 20 కావాలా 10 కావాలని. ఆటోమేటిక్ గా అదే క్రియేట్ చేసేస్తుంది అన్ని కనెక్షన్స్ చేసి పెట్టిద్దండి. ఆ పూల్ లో ఉంటది, వెయిట్ చేస్తూ ఉంటది. ఎవరైనా కనెక్షన్ అడుగుతుంటే ఓకే సింధుకి కావాలా, గెట్ కనెక్షన్ కాల్ చేసిందా, ఓకే సింధుకి ఇచ్చేసి. ఓకేనా? అశ్వినికి కావాలా, ఓకే కనెక్షన్ ఇచ్చేసి. సందీప్ కావాలా, కనెక్షన్ ఇచ్చేసి. ఎప్పుడైతే ఈ ఇనిషియల్ పూల్లో ఒక 10 అని చెప్పారు అనుకోండి, 11th యూజర్ వచ్చారనుకో ఏం చేస్తుంది? కొత్త కనెక్షన్ క్రియేట్ చేసిద్ది. ఓకేనా? ఈ లోపల ఏమవ్వచ్చు, సింధుది, అశ్విని, సందీప్ది అయిపోయి ఉండొచ్చు. అవునా? అప్పుడు ఏమైంది, ఆ కనెక్షన్ మళ్ళీ వచ్చి పూల్లోకి వచ్చేస్తుంది. సపోజ్ 10 యూజర్స్ ఉన్నారనుకోండి, ఇంకో కొత్త యూజర్స్ కి మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా అదే ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ ని. రీయూజ్ చేసుకుంటది కనెక్షన్ ని. ఓకేనా? ప్రతి టైం మళ్ళీ కనెక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ కనెక్షన్ క్లోజ్ చేసే బదులు ఆ పూల్ కి రిటర్న్ అయిపోయింది. అశ్విని పని అయిపోయిందా, కనెక్షన్ క్లోజ్ అన్నారు అనుకోండి, అదే అంతకుముందు JDBC రాసినప్పుడు నిజంగా కనెక్షన్ క్లోజ్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే డేటా సోర్స్ నుంచి తెచ్చుకున్న కనెక్షన్ ఉంటుంది చూసారా, దాన్ని కనెక్షన్ డాట్ క్లోజ్ అంటే రియల్ గా క్లోజ్ అవ్వదు. అదేం చేస్తుంది అంటే పూల్కి వెళ్ళిపోతుంది. పూల్డ్ కనెక్షన్ అంటారు. అర్థమైందా? అబ్జర్వ్ చేయండి, డేటా సోర్స్ అనేది ఇంటర్ఫేస్. సో మనం వాడే డేటా సోర్స్ అనేది ఒక క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా సోర్స్ ని వాడతాం. రకరకాల డేటా సోర్సెస్ ఉంటాయి. ఓకేనా? యా, అయితే వీటిని మనం గెట్, సెట్ వాటితో కాల్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఏమనుంది, డేటా సోర్స్ లో ఏం మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఏం లేదు, గెట్ కనెక్షన్ ఒక్క మెథడ్ ఉంది. ఇంటర్ఫేస్ లో ఆబ్జెక్ట్ ఉంటుందా? అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటండి గుర్తుందా? ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఎవరో ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అవునా? సో డేటా సోర్స్ లో గెట్ కనెక్షన్ ఉండాలి అంతే. వాడు చెప్పింది ఆడు క్లాస్ ఏం రాయలా. సో ఆ క్లాస్
ఎవరైనా రాయొచ్చు, మీరైనా రాయొచ్చు ఇంప్లిమెంట్ చేసి. ఓకేనా? మనం ఇవన్నీ పూల్ చేసి అవన్నీ కనెక్షన్ ఇనీషియలైజ్ చేసి రిటర్న్ చేయటం ఇవన్నీ మనకి చాలా కాంప్లికేట్. అందుకనే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఈ డేటా సోర్స్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని క్లాసెస్ టామ్ క్యాటోడ్ లైక్ అపాచీ డిబిసిపి అని ఉంటుందండి, దాన్ని వాడుతుంటారు ప్రొడక్షన్ లో వచ్చేటప్పటికి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ కి డ్రైవర్ మేనేజ్డ్ డేటా సోర్స్ అని చెప్పి ఒకటి చూస్తున్నాం. ఇక్కడ చూసారా, ఇది రియల్ టైమ్ లో వాడం మనం. అక్కడ ఏం చేస్తాం, అపాచీ డిబిసిపి అని చెప్పి ఆ ఇంప్లిమెంటేషన్ వాడతాం. ఓకేనా? సపోజ్ ఇంకా మీకు అడ్వాన్స్ గా ఏమైనా ఉన్నాయి అనుకోండి, మేబీ జేఎన్డిఐలో అదే అప్లికేషన్ సర్వర్ లైక్ వెబ్ లాజిక్ లో కానీ ఎక్కడైనా మీ మీది డిప్లాయ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, జేఎన్డిఐలో ఆల్రెడీ ఎవరో కాన్ఫిగర్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ ని తెచ్చుకుంటారు డైరెక్ట్ గా. ఓకేనా? ఇక్కడ ఏమన్నా చూడండి, ఏ ఫ్యాక్టరీ ఫర్ కనెక్షన్స్ టు ద ఫిజికల్ డేటా సోర్స్ దట్ దిస్ డేటా సోర్స్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్స్. అంటే ఏంటిది, ఒక ఫ్యాక్టరీ లాగా మీకు కావాలా కనెక్షన్ అడగండి ఇచ్చేస్తుంది. ఎన్ ఆల్టర్నేటివ్ టు డేటా ఈస్ ప్రిఫర్డ్ మీన్స్ ఆఫ్ గెట్టింగ్ ఏ కనెక్షన్. మీరు డైరెక్ట్ గా తెచ్చుకోకుండా డేటా సోర్స్ ని యూజ్ చేసుకోవాలి అని అంటుంది. క్లియర్ అయిందా? సో డేటా సోర్స్ అనేది ఏంటి, ఇంటర్ఫేస్. యా ఇప్పుడు ఇక్కడ ఈ డేటా సోర్స్ ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చండి. అప్పుడు ఆ డేటా సోర్స్ ని వాడుకోవచ్చు. మనకి డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ క్లాసెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. మీ రిక్వైర్మెంట్స్ ని బట్టి నాకు ఏది బాగుంటది, ఇది బాగుంటది, టామ్ అపాచీ వాడు డిబిసిపి అని చెప్పి ఒకటి రాశారండి, అదొక జార్ వస్తుంది. ఆ జార్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకేనా? అది కావాలంటే ఆ ఆ డేటా సోర్స్ ఇంప్లిమెంటేషన్ వాడుకోండి. అలా కాదు మీకు ఇంకేదైనా నచ్చితే అది వాడుకోండి. ఓకేనా? సో డేటా సోర్స్ మనం వాడాలి అంటే ఏంటంటే డేటా సోర్స్ ఇంప్లిమెంటేషన్ ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఏం చేసాం, డేటా సోర్స్ డ్రైవర్ మేనేజ్డ్ డేటా సోర్స్. ఈ డ్రైవర్ మేనేజ్డ్ డేటా సోర్స్ ఏం చేస్తుంది తెలుసా అండి, ఇట్ ఈస్ ఏ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ డేటా సోర్స్ ఇంటర్ఫేస్. అర్థమైందా? అంటే ఏమైంది, ఈ డేటా సోర్స్ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ లో వాడు గెట్ కనెక్షన్ లో కోడ్ రాశాడు. సో మనం ఎప్పుడైనా గెట్ కనెక్షన్ అన్నాం అనుకోండి, ఈ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ లో ఉన్న లాజిక్ లో ఎలా రాస్తాడో మనకు అనవసరం. ఉమ్, ఎప్పుడైనా ఇది ఇంప్లిమెంట్స్ డేటా సోర్స్ అంటే ఆల్రెడీ గెట్ కనెక్షన్ అనే మెథడ్ ఉంటుంది, మనం సింపుల్ గా కాల్ చేసుకోవాలి. సో ఈ డ్రైవర్ మేనేజర్ సోర్స్ అనేది స్ప్రింగ్ లోది ఫ్రేమ్ వర్క్ లోదండి. సో ఇందులో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. మీకు గుర్తుందా, మనం ఫస్ట్ స్ప్రింగ్ బీన్ లో ప్రాపర్టీస్ ఎలా సెట్ చేసాం, ఇంతేనా చేసింది, ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇలానేనా సింధు? యా గుర్తుందా, మనం ఒక బీన్ క్రియేట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ ఎలా సెట్ చేసాం, ఇలానే కదా సెట్ చేసింది. అవును సో ఈ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ అనేది స్ప్రింగ్ వాడు ఇచ్చిన క్లాస్. ఈ క్లాస్ లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ ని మనం సెట్ చేస్తున్నాం. కింద క్లియరా? సో డ్రైవర్ క్లాస్ నేమ్ ఇప్పుడు Yeah. అబ్జర్వ్ చేస్తే మీరు సి స్మాల్ ఇచ్చారనుకోండి, అది ప్రాపర్టీ మ్యాచ్ అవ్వదు. కొంచెం సో ఎగ్జాక్ట్ గా ఉండాలి ఈ ప్రాపర్టీ నేమ్. నెక్స్ట్ డ్రైవర్ నేమ్. నెక్స్ట్ ఏం చేయాలి, యూఆర్ఎల్ నేమ్, యూజర్ నేమ్, రూట్, పాస్వర్డ్, రూట్. యా సో ఏమైతుందండి, ఈ బీన్ రెడీ అయిపోయింది. మీకు ఇది ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇందులో ప్రాపర్టీస్ మనం ఏం చేయట్లా, ఆల్రెడీ ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కి అదే వాల్యూ ఇచ్చాం. మీకు ఇది ఏమైనా కావాలనుకోండి ఏపీఐ చూసుకోండి, డ్రైవర్ మేనేజర్ లో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, అయ్యే మనం సెట్ చేస్తుంది. నేను చెప్పానా ఏం చేస్తుంది, డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ ఇంప్లిమెంట్స్ డేటా సోర్స్ చేసిద్ది అని చెప్పానా? చూసారా, ఆల్ ఇంప్లిమెంటెడ్, ఈ మూడు ఇంటర్ఫేసెస్ ని ఈ క్లాస్ ఇంప్లిమెంట్ చేసిందంట. అందుకని అర్థమైందా? సో డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ ఇది క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ డేటా సోర్స్ ఇంటర్ఫేస్. క్లియరా? యా 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 ఇందులో ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి, ఆ ప్రాపర్టీస్ నే మనం సెట్ చేస్తున్నాం. ప్రాపర్టీస్ మెథడ్స్ ఇచ్చాడు, వేరియస్ ప్రాపర్టీస్.
ఇదిగోండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా డిబిసిపి అనేది. ఇఫ్ యు నీడ్ రియల్ కనెక్షన్ పూల్ అవుట్ సైడ్ ఆఫ్ జిటి కన్నా కన్సిడర్ అపాచీ కామన్స్ డిపిసి ఆర్ C3PO. ఇది వాడుతుంటారండి టామ్ క్యాట్ రాసిడ్ లో అయితే జనరల్ గా ఇది వాడుతుంటారు. అపాచీ కామన్స్ డిబిసిపి ఏముండదు, జస్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ మారిద్ది. ఓకేనా? సో మనకి డేటా సోర్స్ ఆబ్జెక్ట్ రెడీ. అంటే ఏం చేస్తాం, ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా కనెక్షన్ కావాలనుకోండి స్ప్రింగ్ లో, మీరు ఏం చేయాలి? ఇప్పుడు కోడ్ లో ఏం రాయాలి? క్లాస్ పాత్ అప్లికేషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసి ఈ XML ఫైల్ ఇస్తారు. ఓకేనా? ఎప్పుడైతే మీకు కనెక్షన్ కావాలనుకోండి ఏం చేస్తారు? కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ డిఎస్ అని ఇస్తారు. అప్పుడు ఏమైంది? డేటా సోర్స్ వచ్చింది. వన్స్ డేటా సోర్స్ వస్తే ఏముంది, అందులో మీకు ఖచ్చితంగా గెట్ కనెక్షన్ అనే మెథడ్ ఉంటుందని తెలుసు కదా. సో సింపుల్ గా గెట్ కనెక్షన్ అనండి, కనెక్షన్ వచ్చేసింది ఒకవేళ కావాలంటే. ఓకేనా? కానీ స్ప్రింగ్ ఏం చెప్పింది? మీరు చూసుకోవద్దు, గెట్ కనెక్షన్ కూడా మీరు కాల్ చేయొద్దు. మీ వర్క్ ఏంటో చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా? మీరు సెలెక్ట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ గెట్ కనెక్షన్ అవన్నీ నేను చూసుకుంటా. నేను ఎలా సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా, ఎలా కనెక్షన్ తెచ్చుకుంటా, ఎలా స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, అదంతా మీకు అనవసరం. ఓకేనా? అవన్నీ నేను చూసుకుంటా అంటది. సో అది ఎవరు అంటే ఏదైతే రిపీటెడ్ లాజిక్ ఉన్నా అది స్ప్రింగ్ చూసుకుంటదండి. ఏదైతే మీరు చేయాలో అది కాల్ బ్యాక్ మెథడ్ లో రాసుకోవాలి. అంటే ఏంటంటే ఇది చూడండి, జేడిబిసి టెంప్లెట్ అనేది ఒకటి క్లాస్ ఉంటుందండి స్ప్రింగ్ లో. ఓకేనా? ఈ జేడిబిసి టెంప్లెట్ లో ఒక ప్రాపర్టీ ఉంటది ఆబ్జెక్ట్ టైప్, దాని పేరేంటి? డేటా సోర్స్. ఓకేనా? ఈ జేడిబిసి టెంప్లెట్ లో ఇదేనా రెఫ్ ట్యాగ్ గుర్తుందా? అందుకేనా స్ప్రింగ్ కోడ్ నేర్చుకోమంది. ఇది చూసింగానే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. జేడిబిసి టెంప్లెట్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ లో ఈ సింపుల్ ప్లెయిన్ ప్రాపర్టీస్ కాబట్టి వాల్యూ అని యూజ్ చేస్తారు. రెఫ్ ఎప్పుడు వాడతాం? ఆబ్జెక్ట్ ని ఇంజెక్ట్ చేసేటప్పుడు. చూసారా? ఈ బీన్ ని జేడిబిసి టెంప్లెట్ కి రెఫ్ గా ఇచ్చాం. ఈ జేడిబిసి టెంప్లెట్ లో ప్రాపర్టీ పేరు ఏంటి? డేటా సోర్స్. దీనికి ఇంజెక్షన్ చేస్తున్నా. అశ్విని, నీ క్వశ్చన్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ కాదు, సెటర్ ఇంజెక్షన్ ద్వారా డేటా సోర్స్ ఆబ్జెక్ట్ ఇంజెక్ట్ చేసాం. ఓకేనా? అదే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనుకో, కన్స్ట్రక్టర్ అని చెప్పి రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాం. గుర్తుందా అశ్విని? క్లియర్ అయిందా మీ క్వశ్చన్? ఓకేనా? ఇప్పుడు జేడిబిసి టెంప్లెట్ అండి రెడీ అండి. మీరు ఇప్పుడు దాకా మీరు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అదంతా వాడతారు కదా, అది కాదు. స్ప్రింగ్ లో మీరు జేడిబిసి యూజ్ చేసినప్పుడు జేడిబిసి ఆపరేషన్స్ చేయాలంటే టెంప్లెట్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ జేడిబిసి టెంప్లెట్ లో మెథడ్స్ ఉంటాయి. ఎలా సెలెక్ట్ ఒక మెథడ్, ఇన్సర్ట్ కో మెథడ్, అప్డేట్ కో మెథడ్, ఇది ఉంటది. ఓకేనా? చూడండి, నెక్స్ట్ ఏం చేశారు? స్ప్రింగ్ జేడిబిసి XML ని లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చెప్పారు? డైరెక్ట్ గా టెంప్లెట్ ఆబ్జెక్ట్ ని తెచ్చుకున్నారు. మనం ఇప్పుడు టెంప్లెట్ ఆబ్జెక్ట్ రెడీనా ఇక్కడ? కానీ జేడిబిసి టెంప్లెట్ డైరెక్ట్ గా వచ్చిద్దా? ఫస్ట్ దీన్ని రిజాల్వ్ చేయాలి. అంటే స్ప్రింగ్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ గా ఎప్పుడైతే రెఫ్ ట్యాగ్ ని చూస్తుందో ఫస్ట్ దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దాన్ని ఇంజెక్ట్ చేసి మీరు ఎప్పుడైతే కంటైనర్ ని జేడిబిసి టెంప్లెట్ ఐడితో అడిగారో ఈ బీన్ కూడా క్రియేట్ చేసి దీన్ని ఇంజెక్ట్ చేసి మీకు ఒక ఆబ్జెక్ట్ జేడిబిసి టెంప్లెట్ ఆబ్జెక్ట్ ని ఇచ్చేస్తుంది. సో ఏమైందండి? జేడిబిసి టెంప్లెట్ వచ్చేసింది. ఓకేనా? ఎక్కడైనా మీరు గెట్ కనెక్షన్ కానీ కనెక్షన్ కోడ్ కానీ చూస్తున్నారండి, ఇదంతా రాస్తే అయిపోయింది. సెలెక్ట్ కోడ్. అనిల్, నాకు ఒక డౌట్. మనం యాక్చువల్లీ డిపెండెన్సీ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ బీన్ డాట్ XML ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడ? ఇదే జనరల్ గా స్ప్రింగ్ లో బీన్ డాట్ XML యూజ్ చేస్తాం కదా, ఎందుకని? కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ ఇస్తున్నాం? ఇక్కడేగా మరి ఇవ్వాల్సింది. ఓకే, బీన్ డాట్ XML లో ఇస్తున్నామా? బీన్ డాట్ XML కాదు, మీరు XYZ అని పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి. జనరల్ గా బీన్స్ డాట్ XML అని పెడతారు. అంటే దానికి పర్టికులర్ స్పెసిఫికేషన్ ఏమైనా ఉందా? బీన్ అని వాటికి వచ్చిన నేమ్ పెట్టుకోండి.
ఇక్కడ క్లాస్ పాత్ అప్లికేషన్ కి ఏ ఫైల్ ఏది మీరు ఎక్కడి నుంచి లోడ్ చేయాలనేది ఇక్కడ చెప్పారు అంతే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఇది వాడా, ఇంకో ఎగ్జాంపుల్ నేను నా మోహన్ డాట్ ఎక్స్ఎంఎల్ అని పెట్టుకుంటే అందులో నుంచి రీడ్ చేసుకుంటుంది. దానికి కావాల్సింది ఏంటి, ఎక్కడ ఉన్నాయి మీ కాన్ఫిగరేషన్ బీన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్తారు, మీ జేడీబీసీ టెంప్లెట్ ఎక్కడ ఉంది, మీ డిఏఓ ఎక్కడ ఉంది, లేకపోతే మీ టీచర్ క్లాస్ ఎక్కడ ఉంది, అవన్నీ చెప్తారు అంతే. ఓకే. ఒక 5 minutes అండి, మళ్ళీ వస్తా. అందులోకి ఈ మెథడ్ చూస్తా ఉండండి, మీకేం అర్థమైందో. కోల్ పెట్టినా కోల్ బ్రేక్ ఎంత ఏం ఫ్లేవర్ పెట్టినా బుష్ దానికి పేపర్ అడ్డు వస్తుంది తీసి పేపర్ ఉదయుడు కింద మిల్క్ తిరుగుతుందా
హలో హలో యా యా హలో ఉన్నారా? యా ఉన్నామండి. యా మనం ఒక ఇంటర్ఫేస్ కి ఒక క్లాస్ క్రియేట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? మన బుక్ అనేది ఒక ఇంటర్ఫేస్ అనుకోండి. బుక్ అనేది ఒక ఇంటర్ఫేస్. దానికి క్లాస్ ఫస్ట్ ఏం చేస్తారు? కాదు, బుక్ కాదు, మన షాప్ ఉంది. షాప్ ఎగ్జాంపుల్ గుర్తుందా? యా షాప్ అంటే ఒక ఇంటర్ఫేస్. ఓకేనా? నెక్స్ట్ ఈ షాప్ కి మనం న్యూ షాప్ అని అనగలమా? లేదు కదా. ఎందుకు? ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, అవునా? నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఒక క్లాస్ రాసి దట్ ఇంప్లిమెంట్స్ షాప్ అని పెడతాం. లైక్ గోల్డ్ షాప్ అనో రైస్ షాప్ అనో పెడతాం. ఏం చేస్తాం? ఒక కొత్త క్లాస్ రాస్తాం. క్లాస్ బుక్ షాప్ ఇంప్లిమెంట్స్ షాప్. తర్వాత ఈ షాప్లో ఏం రాస్తామండి? ఓవర్ రైట్ చేస్తాం. ఏ మెథడ్ని? ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని మనం రాస్తున్న కొత్త క్లాస్లో ఓవర్ రైట్ చేస్తాం, అవునా? ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని ఓవర్ రైట్ చేస్తాం మన ఇంప్లిమెంటేషన్ క్లాస్లో, అవునా? దెన్ మనం ఇంటర్ఫేస్ ఎక్కడైనా మెథడ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సపోజ్ ఒక మెథడ్ ఉంది, టేక్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ లో బుక్ బి అని ఉంది. ఆ బుక్ బికి ఏం పంపించండి? సారీ, బుక్ కాదు, షాప్ ఎస్ అని ఉంది. దానికి ఏమేం పంపించవచ్చు? షాప్ అని ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి, దానికి రన్ టైమ్ లో ఏం పంపించవచ్చు? ఎనీ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ షాప్ ఇంటర్ఫేస్ యూ కెన్ పాస్. అంతేనా? Either it can be bookshop, it can be gold shop, it can be rice shop or some XYZ shop, అవునా? యా మీరు బేసికల్ ఏం చేస్తున్నారు? న్యూ అని చెప్పి ఆ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పాస్ చేస్తున్నారు, అవునా? దెర్ ఈస్ సమ్ కాన్సెప్ట్ కాల్ ఇన్నర్ క్లాస్ అండి, ఓకేనా? ఆ ఇన్నర్ క్లాసెస్ లో 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఇన్నర్ క్లాసెస్ మనం డిస్కస్ చేయలేదు, ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అందుకని ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ సింటాక్స్ ఏంటంటే. ఇన్నర్ క్లాసెస్ లో ఒక క్లాస్ పేరు ఏంటంటే అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటారు. అంటే ఏంటంటే ఏ క్లాస్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్, ఓకేనా? అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటంటే ఆ క్లాస్ కి నేమ్ ఏమి ఉండదు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ జేడిబిసి టెంప్లెట్ దాకా అర్థమైందా? కంటిన్యూ చేయొచ్చా ఇక్కడ దాకా? సో మీరు స్ప్రింగ్ లో మీరు ఇంకేం రాయనండి, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా త్రూ జేడిబిసి టెంప్లెట్ చేస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ మీరు క్వరీ రాయాలనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. అంతమంది ఏం చేశారు? గెట్ కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ, ఇన్ని స్టెప్స్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం లేదు, టెంప్లెట్ వచ్చాక సింపుల్ గా జేటీ డాట్ క్వరీ అనండి. ఈ రెఫరెన్స్ ద్వారా జేడిబిసి టెంప్లెట్ లో మెథడ్స్ ఉంటాయి. జేడిబిసి
మెథడ్స్ కాదు మనం ఇప్పుడు వాడేది. జేడీబీసీ టెంప్లెట్ వాడు క్వరీ ఇచ్చాడు, ఇంటర్నల్ గా వాడు జేడీబీసీ లాజిక్ అంతా తెచ్చుకొని అదంతా వాడు చేసుకుంటాడు. ఓకేనా? jt.query అని చెప్పి మీ క్వరీ ఇవ్వండి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ యువర్ క్వరీ, అదైనా. సెకండ్ క్లాస్ ఈజ్ యువర్ అనానిమస్ ఇన్నర్ క్లాస్. అంటే ఏంటంటే ఈ సింటాక్స్కి అర్థం ఏంటి తెలుసా? న్యూ రో మ్యాపర్. రో మ్యాపర్ అనేది స్ప్రింగ్ లో ఒక క్లాస్ అండి. చూసారా ఇక్కడ ఉంది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ .jdbc.core.రో మ్యాపర్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటో తెలుసా అండి? న్యూ రో మ్యాపర్ అంటే రో మ్యాపర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు కాదు. ఓకేనా? రో మ్యాపర్ అనేది ఇంటర్ఫేస్ అండి. చూడండి చెప్తా. రో మ్యాపర్ ఇది ఖచ్చితంగా ఇంటర్ఫేస్ అవుతుంది, లేదనుకో నేను చెప్పేదంతా రాంగ్ అవుతుంది. అర్థమైందా? రో మ్యాపర్ అనేది ఇంటర్ఫేస్. ఎక్కడ ఉన్నాం మనం? ఇప్పుడు న్యూ రో మ్యాపర్ అంటే అంతకుముందు న్యూ ఆబ్జెక్ట్ అంటే ఎలా ఇస్తారండి? న్యూ క్లాస్ నేమ్ పెరాన్సిస్ ఎండ్ చేసేస్తారు, అవునా? ఇక్కడ ఇచ్చేసి సెమీకోలన్ పెడతారు, అవునా? అప్పుడు మీరు రో మ్యాపర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు. కానీ ఇక్కడ చూడండి పెరాన్సిస్ ఇచ్చి బ్రేసెస్ స్టార్ట్ చేశారు ఇక్కడ దాకా. అర్థమైందా డిఫరెన్స్? అదే న్యూ రో మ్యాపర్కి అయితే ఇలా ఇచ్చేస్తామండి. అప్పుడు ఈ సింటాక్స్ ఉంటే రో మ్యాపర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు. కానీ ఇక్కడ చూడండి సెమీకోలన్ లేదు, ఇట్ స్టార్ట్స్ విత్ బ్రేస్ ఆఫ్టర్ పెరాన్సిస్. ఎప్పుడైతే ఈ సింటాక్స్ చూసారో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ఇన్నర్ క్లాస్. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? ఒక క్లాస్, కొత్త క్లాస్ క్రియేట్ చేస్తుంది దట్ ఇంప్లిమెంట్స్ రో మ్యాపర్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్. అర్థమైందా? ఇక్కడ న్యూ రో మ్యాపర్ అంటే అర్థమైందో తెలుసా? రో మ్యాపర్ కి ఒక క్లాస్ క్రియేట్ చేసి ఈ రో మ్యాపర్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు అక్కడ ఇక్కడ అర్థం. క్లియరా? అనిల్, జనరల్ గా మనము రన్నబుల్ అని కూడా అలాగే యూజ్ చేస్తాం కదా, లైక్ క్లోజ్ చేయకుండా అందులో పబ్లిక్ వాయిడ్ రన్ ఇట్ అని చెప్పి రాస్తాం కదా. అది అక్కడ కూడా మీరు మేబీ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నేను అలా చెప్పలేదు మీకు, బట్ అలా రాయొచ్చు. అక్కడ కూడా రన్నబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక క్లాస్ ని పంపించినట్టు అన్నమాట అర్థం. నేను మీకు చెప్పలేదు అలా ఎగ్జాంపుల్, మేబీ మీరు ఎక్కడ చూసి ఉంటారు, మీకు అందుకని డౌట్ వచ్చి ఉంటుంది. మీరు ఎక్కడ చూసారా? యూట్యూబ్ లో చూసాను. అందులో కూడా ఇలానే ఇస్తారు. అర్థమైందా? అప్పుడు అర్థమైందా మరి మీకు సింటాక్స్ చెప్పకుండా? అర్థమైంది. అప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు అర్థమైందా? అప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఇన్నర్ క్లాస్ ఆల్రెడీ ఐడియా ఉందా మీకు? ఓకేనా? సో విఆర్ సింధు అర్థమైందా? సింధు సందీప్ అశ్వినికి ఆల్రెడీ తెలుసు అంట. ఇక్కడ మీరు నోట్ ప్యాడ్ లో రాయొచ్చు. కాదు కాదండి, ఇది మీకు ఊరికి ఆల్రెడీ నాకు దగ్గర ఎగ్జాంపుల్ అని నేను చెప్పి ఇదంతా నోట్ ప్యాడ్ లో చెప్తున్నా అంతే. మీరు మళ్ళీ ఐడియాలో రాద్దాం. ఓకేనా? ఇప్పుడు దీనికి అర్థమై సింటాక్స్ అర్థమైందా? దిస్ ఈజ్ అనానిమస్ ఇన్నర్ క్లాస్ అండి. ఇక్కడ అర్థం న్యూ రో మ్యాపర్ అంటే రో మ్యాపర్ కి ఆబ్జెక్ట్ కాదు క్రియేట్ చేస్తుంది. ఈ సింటాక్స్ కి అర్థం ఏంటంటే రో మ్యాపర్ కి ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు. ఓకేనా? ఆ క్లాస్ కి నేమ్ ఉండదు. మనం రో మ్యాపర్ లో ఒక మెథడ్ ఉందనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక క్లాస్ క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. ఇక్కడ ఏంటంటే దీనికి నేమ్ ఉండదు. మీరు రో మ్యాపర్ లో ఉన్న మ్యాప్ రోని ఇక్కడే రాసేస్తారు, ఇంప్లిమెంట్ చేసేస్తారు. చూడండి అర్థమైందా? ఇక్కడే రాస్తాం. స్పెషల్ గా ఇంకో క్లాస్ క్రియేట్ చేయండి. నేను దీన్ని అనానిమస్ ఇన్నర్ క్లాస్ సింటాక్స్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ రాపితే నాకు ఇంకా ఎక్కడ నేను ఈ క్లాస్ వాడుకోను అన్నప్పుడు ఇలా వాడుకుంటారు. ఓకేనా? ఈ సింటాక్స్ కి అర్థం వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ దిస్ రో మ్యాపర్ ఇంటర్ఫేస్. ఆ క్లాస్ ఈ మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తున్నట్టు. ఓకేనా? బట్ మీరు క్లాస్ ఏది అంటే క్లాస్ ఉండదు. అదే అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే. సో ఈ క్లాస్ ఇప్పుడు ఈ మ్యాప్ రో ఉంది చూసారా, ఈ అనానిమస్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేసినట్టు మ్యాప్ రో అనేది. ఈ మ్యాప్ రో లో ఏముంటదంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిజల్ట్ సెట్, ఇండెక్స్. ఓకేనా? ఏం చేస్తారంటే రిజల్ట్ సెట్
ఈ మ్యాప్ రో ఏమైతే తెలుసా అండి, ప్రతి రోకి ఈ మ్యాప్ రో అనేది కాల్ అవుతా ఉంటది. ఓకేనా? Yeah. ఇంటర్నల్ గా స్ప్రింగ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు 5 రోస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం అంతకుముందు ఏం చేసాం, వైల్ rs.next అని చెప్పి మనం చేసేవాళ్ళం కదా. అవును. వైల్ అనేది వైల్ రాయక్కర్లా, స్ప్రింగ్ చూసుకుంటది ఈ మ్యాప్ రోని, ప్రతి రోకి ఈ మ్యాప్ రోని కాల్ చేస్తుంది. అర్థమైందా? ఈ మ్యాప్ రోలో మీరు ఏం చేయాలంటే, ఈ రిజల్ట్ సార్ట్ లో ఏముంటది, ఎంప్లాయీ నెంబర్ ఉంటుందా, నేమ్, అడ్రస్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ మీరు రిజల్ట్ సెట్ నుంచి తెచ్చుకొని ఇది రిటర్న్ చేయండి. అప్పుడు ఏమైంది తెలుసా, ప్రతి ఐటరేషన్ కి ఈ పైన లిస్ట్ ఉంది చూసా, ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపోతా ఉంటది. మనం యాడ్ కూడా చేయక్కర్లా, అదే యాడ్ అయిపోతుంది. అర్థమైందండి? ఈ ఇంటర్నల్ గా మ్యాప్ రో ప్రతి రోకి కాల్ అయింది. సో మీరు ఇది ఒక ఆబ్జెక్ట్ అయిద్దా, ఒకసారి మ్యాప్ రో అయిపోయేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ లిస్ట్ లో యాడ్ చేసేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ఐటరేట్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ రికార్డ్ ని తెచ్చుకుంటున్నారు. సెకండ్ రికార్డ్ లో ఉన్న ఎంప్లాయీ నెంబర్, సెకండ్ రికార్డ్ లో ఉన్న ఎంప్లాయీ నేమ్, అడ్రస్, శాలరీ తెచ్చుకున్నాం. ఇది ఎంప్లాయీ లిస్ట్ లో యాడ్ అయిపోయింది. ఫైనల్ గా ఇదంతా అయిపోయాక ఇక్కడ రిటర్న్ చేసుకోండి కావాలంటే ఈ మెథడ్ లో, అంతే. ఎక్కడైనా అసలు మీరు కనెక్షన్ తెచ్చారా? ఈ కోడ్ లో మీరు ఎక్కడైనా కనెక్షన్ తెచ్చుకున్నారా? లేదు. ఎక్కడైనా కనెక్షన్ క్లోజ్ చేశారా? లేదు. ఎక్కడైనా ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ రాశారా? అంటే క్యాచ్, ట్రై క్యాచ్ రాశారా ఎక్కడైనా? రాయలేదా? అర్థమైందా స్ప్రింగ్ జేడీబీసీ అడ్వాంటేజ్? ఎంత ఈజీగా ఉంది ఇది. ఇది ఈజీగా ఉందా, ప్రీవియస్ జేడీబీసీ ఈజీగా ఉందా? అంటే ఇప్పుడు స్ప్రింగ్ లో మనము ఒక డేటాబేస్ సెపరేట్ గా ఒక ఫోల్డర్ లో డేటాబేస్ లో మనం ఎలా రాసుకుంటామో అలా రాసుకోవచ్చు, అలా రాసుకుని చేయొచ్చు అండి. డేటాబేస్ ని స్ప్రింగ్ లో క్రియేట్ చేయము, డేటాబేస్ కాన్ఫిగరేషన్ స్ప్రింగ్ లో ఇస్తాం. మన జావా కోడ్ లాగే, కాకపోతే ట్రై క్యాచ్ యూజ్ చేయాలి, అంతే కదా. XML లో మీరు ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నారో ఆ డేటా సోర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తారు. ఈ టెంప్లెట్ కి డేటా సోర్స్ ని రెఫరెన్స్ గా ref we are injecting this bean into JDBC template because internal గా JDBC template కి కూడా కనెక్షన్ కావాలి కదండి. ఇది ఒక abstraction మనం చేయట్లేదు అంతే, బట్ స్ప్రింగ్ ఇంటర్నల్ గా మళ్ళీ అదే చేసిద్ది, మనం చేసే పనే. ఓకే, అది ఇంటర్నల్ గా మళ్ళీ కలెక్షన్ తెచ్చుకోవాలి, ఇంటర్నల్ గా స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ని తెచ్చుకోవాలి, ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ కాల్ చేయాలి, ఇంటర్నల్ గా వైల్ లూప్ జరగాలి. బట్ అదంతా నేను చూసుకుంటా అని చెప్పి స్ప్రింగ్ చెప్తుంది, అంతే. మనం చేయకుండా స్ప్రింగ్ చేస్తుంది. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదండి రాసిన వాళ్ళు, వాళ్ళకి కనెక్షన్ ఎక్కడైనా అసలు మీకు కనెక్షన్ ని తెచ్చుకున్నట్టు ఉందా? మరి కనెక్షన్ లేకుండా అసలు కొరీ ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది? జస్ట్ ఏం చేస్తుందంటే దీని మొత్తాన్ని ఇంటర్నల్ గా అది యూజ్ చేసుకుంటది, ఈ లాజిక్ ని అది రాసిన కోడ్ లో దీన్ని కాల్ చేస్తుంది. అదంతా ఇంటర్నల్ గా జేడీబీసీ కనెక్షన్ తెచ్చుకోవటం, అదంతా తెచ్చుకొని ఇది ఒక్కటే కదండి దానికి తెలియంది. మిగతా ఇది కూడా తెలిస్తే అదే రాసుకుంటది, ఇంకా మనం కూడా అక్కల డెవలపర్లు. అవునా? అర్థమైందండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఈజీగా ఉందా లేదా అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రేపు మీరు ప్రాజెక్ట్ లో స్ప్రింగ్ జేడీబీసీ వస్తే స్ప్రింగ్ జేడీబీసీ చేయాలి. మీకు అర్థం కావట్లేదు, మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ ని మీరు హ్యాండిల్ చేయగలరండి. ఇప్పుడు మీరు ఇంత ముందు కోర్ జావాలో ఉన్నారు అనుకోకండి, ఇప్పుడు మీరు స్ప్రింగ్ లో ఆల్రెడీ స్ప్రింగ్ కోర్ కవర్ అయిపోయింది, స్ప్రింగ్ ఏఓపి కవర్ అయింది. ఇప్పుడు నౌ యు ఆర్ లిజనింగ్ ఏం వింటున్నారు? స్ప్రింగ్ జేడీబీసీ. ఇప్పుడు స్ప్రింగ్ జేడీబీసీ మాడ్యూల్ కూడా వచ్చని చెప్పండి. రోజు రోజుకి ఇంకా నెక్స్ట్ వచ్చేవాడికి స్ప్రింగ్ కూడా వచ్చిందని చెప్తారు ఎండింగ్ కి. ఇది చేయలేరా అండి? ఇంత కాస్త ఇంత సింపుల్ గా ఉంది, చేయగలరా లేదా? కాన్ఫిడెన్స్ ఉందా లేదా? నేను రాయటం కాదు, మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా? ఇప్పుడు స్ప్రింగ్ జేడీబీసీ కోడ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చేయగలరా లేదా? చేయగలుగుతామని నేర్చుకున్నంత వాడికే కదండి, ఇంకా నేర్చుకున్నాక ఏముంది? ఇంకింతే. మనం జేడీబీసీ టెంప్లెట్లో ఏముండదు తెలుసా, మీరు చూసి నేర్చేసుకోవచ్చు. రో మ్యాపర్ ఉందా, ఇప్పుడు ఇది సెలెక్ట్ క్వరీ చూసాం, అప్డేట్ ఎట్లా చేయాలి దానికి ఒక మెథడ్ ఉంటుంది, దానికి ఒక మెథడ్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ డిలీట్ ఎలా చేయాలి,
ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి. స్ప్రింగ్ అంతా ఏం లేదండి, ఆల్రెడీ వచ్చింది. స్ప్రింగ్ లో ఎలా చేస్తాం అనేది నేర్చుకుంటాం అంతే. ఓకే ఓకేనా? ఓకే రేపు మనం ఎగ్జాంపుల్ ఇది చేసి చూద్దాం. నెక్స్ట్ 1 by 1 కానీ నాకు అది పైబోటల్లో అది అవ్వట్లేదండి. పైబెట్టల్లో అవ్వకపోతే టామ్ క్యాట్ వాడండి, టామ్ క్యాట్ యాడ్ చేసుకొని. అసలు ఎందులోనూ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇన్స్టాల్ అలా చేసినా కూడా అవ్వట్లేదు. తూర్పు పెట్టుంది తెలుసా మీ యుఎస్ లో? ఏంటి తెలుసా? ధూళిపేట, తూర్పు అమీర్పేట, తూర్పు ధూళిపేట, తూర్పు మైత్రివనం, ధూళిపేట కాదు, తూర్పు. తూర్పు. ఆ? అది దాన్ని ఏమంటారు, అది కూడా లేకపోతే ఏమంటారు యాప్ ఒకటి కంపాస్ యాప్ పెట్టుకోండి, తూర్పేట కంపాస్. కంపాస్ యాప్ పెట్టుకొని దూర్ పెట్టి దండం పెట్టుకోమంటారా? పెట్టుకోండి. ఎందుకని మీకు పెడితే మీరైనా ఆన్సర్ చెప్తారుగా. నేను చెప్పా కదా, ఇప్పుడు చెప్పను, వారం నెక్స్ట్ వీకెండ్ చెప్తానని. అప్పటిదాకా అయితే నన్ను అడక్కు. అండ్ ఇందులో మైగ్రేషన్ డీబీ అని పెడతారు కదా, లైక్ స్ప్రింగ్ లోనే. చూసారు మీరు, అన్ని ఉన్నాయో అడుగుతున్నారు. ఆ మైగ్రేషన్ టీవీ ఏందో నాకు అర్థం కాల, నిన్న కూడా అడిగారు. ఏ ప్రాజెక్ట్ మీ దగ్గర? ప్రాజెక్ట్ అంటే నేర్చుకోవాల్సి వస్తుందండి, మేము ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం కదా. ఏంటి నాకు అర్థం కాల అసలు. ఓకే సరే, మీరు ఫ్రీ అయ్యాక చూద్దాం. ఓకే మరి, బాయ్. బాయ్.